ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ మోసం చేయడంతో వరంగల్కు చెందిన ఒక మహిళ గల్ఫ్లో 25 రోజుల పాటు నరక యాతన అనుభవించింది. వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ విజిటింగ్ వీసా పైన ఆమెను మస్కట్కు పంపించినట్లుగా బాధితురాలు ఆరోపించింది. అక్కడికి వెళ్లిన తర్వాత షేక్ల వద్ద చిక్కుకున్న ఆమె శారీరకంగా మానసికంగా వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో ద్వారా సమాచారం అందించింది. మహముదా అనే మహిళ ఉద్యోగం కోసం ఏజెంట్ను ఆశ్రయించింది. కుటుంబం నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఏజెంట్ లీగల్ వర్క్ వీసా ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే చివరకు విజిటింగ్ వీసా పైన మస్కట్కు పంపించడంతో ఆమె అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా అయితే కుటుంబ సభ్యులు తెలియజేశారు. 'తనను తిరిగి భారత్కు పంపించాలని కోరితే జైలులో వేస్తామని బెదిరించారని మహముదా కుటుంబ సభ్యులకు పంపినటువంటి వీడియోలో వెల్లడించినట్లుగా సమాచారం. దీంతో ఆందోళనకు గురైనటువంటి కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించి భారత రాయబార కార్యాలయ సహకారంతో అయితే ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. 25 రోజుల తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మహమూదాను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు తమకు దూరంగా నరకయాతన అనుభవించిన తన కూతురు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపే ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. నా పేరు మహమూదా. నేను పనికి అని వెళ్ళినాను. ఒక లేడీకి కేర్ టేకర్ గా అని పంపించి తర్వాత లేడీస్ కేర్ టేకర్ ఇట్లా ఏం లేకుండే నన్ను గదిలో బంధించిండ్రు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మరి మంచిగా ఉండదని చెప్పి నేను మా చెల్లె వాళ్ళకి సంప్రదించడం జరిగింది. వీడియో పెట్టిన వాళ్ళకు కేటీఆర్ సార్ కి పెట్టిండ్రు, అహ్మద్ సార్ కి, బాలు సార్ కి, ఇంకా చాలా మంది సార్ వాళ్ళు. ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, చేసి పరిశాన్ అయ్యి పట్టుకోవాలంటే వాళ్ళకి ఏదైనా ఉపాధ్యాయులు కావాలి కదా. పరిశాన్ అయ్యి అందాక వెళ్ళినాము. దయచేసి ఎవరు ఇలా వెళ్ళకండి అంతే నేను చెప్పడం. 15 తారీఖు నెల. చాలా దారుణంగా ఉందండి. ఇలా నిల్చున్నా అంటే నేను ఏం పని చేయలేదు. నాకు కేర్ టేకర్ గా అని అపాయింట్ చేసిండ్రు వాళ్ళు. ఒక లేడీకి, ప్రెగ్నెంట్ లేడీకి కేర్ టేకర్ గా వెళ్ళాలి, మీరు వచ్చేయండి, నేను ఒక నెల విజిట్ అని చెప్పిండ్రు. సరే అట్లనే కదా అని నేను వెళ్ళిన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్రెగ్నెంట్ లేడీ లేదు, ఎవరు లేరు.